దాంట్లో వివిధ పొలిటికల్ బిల్డర్ దాంతో పాటు బిల్డర్తో పాటు వివిధ బిల్డింగ్ కట్టి అమ్ముతారు రియల్ ఎస్టేట్. వారానికి వారానికి 1,00,000 పైన సంపాదన ఒక వారానికి నెలగా. ఆ క్రమంలో ఎంఎస్ఆర్ మాత్రం కలిపి ఈ ఎస్టీవీ కట్టుకుంటే దీనికి క్రౌడ్ లెవెల్లో ఉంది. మరి నేను కాదు కానీ మా మేడంని కూడా జాయిన్ చేసాను. మా మేడంని ఎందుకు జాయిన్ చేసినా, ఇప్పుడు నేను పోయినాను మా మేడం తొందరగా వచ్చింది, మేడం పోయిందనుకో నాకు వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరు కూడా జాయిన్ చేశాను. ఇదే కాకుండా మా బాబుని కూడా జాయిన్ చేశాను. ఆయనకి పెళ్లి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆయన దగ్గర కావాలిగా ఆయన జాయిన్ చేసి ఆయన ఇప్పుడు గోల్డ్. ఒక పాప ఉంది, పాప హాస్టల్లో చదువుకుంటూ సబ్బులు పేస్ట్ వాడింది, థైరాయిడ్ ఉంది హాస్టల్లో, దానికి వాడింది. వాడడం వల్ల అక్కడ టీచర్ దాకా అక్కడ ఉన్న అసలు క్లాస్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏదైతే ఆమెకు అక్కడ పెయించాలి. ఆమె కూడా సినిమా అంటే ఇంట్లో నలుగురు కూడా ప్రెస్టీజ్ వ్యాపారం మొత్తం పూర్తిగా పక్కన పెట్టేసి వ్యాపారం కేవలం ఎంఎస్ఆర్ వాటిలో కరెక్ట్. దీంట్లో నాకు నచ్చింది ఒకటి ఏంటంటే మనం 4 రోజుల నుంచి భూమి మీద వచ్చింది, మన వంతు మనం 10 మందికి ఏదో ఒకటి సేవ్ చేయాలి. మనం ఎప్పుడు అవసరం కాబట్టి నలుగురు దీంట్లో ఏంటంటే సేవ బాగుంటుంది, మనం బాగుపడతాం, 10 మందిని బాగు చేస్తాం. మనకు ఆరోగ్యంగా ఉంటాను, 10 మందికి ఆరోగ్యం తెలిసి 10 మందికి మనం ఆరోగ్యం ఇస్తాం. కాబట్టి చాలా మంచి హ్యాపీ. నాకు లక్షలు పెట్టుబడి పెడితే నాకు వారానికి ₹1,00,000 వచ్చింది. దాదాపు 4 పెట్టుబడి పెట్టాను. ఇక్కడ వచ్చిన తర్వాత 40-50 లక్షలు పెట్టుబడి లేదు, టెన్షన్ లేదు, హ్యాపీ ఉంది. టైం అప్పుడుంటే న్యాచురల్ టైం ఉంటుంది. నేనే బిల్డర్, నేనే మా రాజు, నేనే మంది అప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ బిజినెస్ టెన్షన్ ఉంది. ఇప్పుడు మీరు బ్రౌన్, మేడం గారు మేడం డైమండ్, మా బాబు గోల్డ్, మా పాప సిల్వర్. థ్యాంక్ యూ కుమార్ సార్, థ్యాంక్ యూ. గురుజీ.